అయితే గోదాదేవికి ఈ ధనుర్మాస వ్రతం ఆచరించడానికి ప్రేరణ ఎలా కలిగిందంటారు? విష్ణు చిత్తుల వారి కుమార్తెగా గోదాదేవి అవతరించడానికి కారణాన్ని మనం కొంచెం చెప్పుకుంటే ఏమిటంటే, ఈ కలియుగంలో మానవులు భగవంతుని వైపు దృష్టి పోనీయడం కాకుండా ఈ లౌకికమైనటువంటి వ్యవహారాలలోనే ఎక్కువగా నిమగ్నమై ఉంటున్నారు. అయితే పరమాత్మ విభవావతారాలు అనేటటువంటి వాటిని కృతయుగంలోను, త్రేతాయుగంలోను, ద్వాపరంలోను స్వీకరించడం మనకు తెలుస్తూ ఉన్నది. అన్ని అవతారాలు కూడా ఆయా యుగాలలో జరగడం అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. ఈ కలియుగంలో పరమాత్మ విభవావతారాన్ని స్వీకరించే అవకాశం లేదు. మనం భగవంతుణ్ణి చూడాలి అంటే ఎక్కడ చూస్తామంటే దేవాలయాలలో అర్చా స్వరూపంగానే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే వెంకటేశ్వరుడిగా చూస్తాము, లేదా రామాలయానికి వెళ్తే రామాలయంగా, రంగనాథ స్వామి క్షేత్రానికి వెళ్తే శ్రీరంగనాథుడిగా దర్శించుకుంటాము. అప్పుడు ఈ కలియుగంలో మానవులందరూ పరమాత్మను పొందడం అనేటటువంటి దానికి ఆ మార్గాన్ని వాళ్ళు సరిగ్గా ఎంచుకోవడం లేదు అని కించిత్తు విచారము ఆ భగవంతుడికి కలగడం అనేటటువంటిది మనకు తెలుస్తున్నది. ఎక్కడ? పరమపదంలో, శ్రీవైకుంఠంలో స్వామి శ్రీదేవితో, భూదేవితో, నీలాదేవితో కూడి ఉండేటటువంటి స్వరూపంగా, పరవాసుదేవుని స్వరూపంగా చెప్పబడతాడు. అక్కడ కొంచెం అలా పరమాత్మకు జీవులందరూ నన్ను చేరే మార్గాన్ని వాళ్లకు తెలియట్లేదు, నన్ను పొందడం లేదు అని అనుకుంటున్న సమయంలో ఆ భూదేవికి పరమాత్మ మనస్సులో ఏదో చింత, విచారం కలుగుతున్నది అని స్వామిని అడగడం జరిగిన సన్నివేశంలో, ఏమిటి పరమాత్మ, దేనికో మీరు విచారిస్తున్నారంటే దాన్ని చెప్తాడు స్వామి. జీవులందరూ నన్ను పొందే మార్గము ఎలాగా అని ఆలోచిస్తున్నానంటే, మీరు అనుమతిస్తే నేను భూలోకంలో అవతరించి జీవులందరికీ కూడా ఆ మార్గాన్ని నేను ఉపదేశిస్తాను అని చెప్పడం అనేది, అలా నడుము కట్టి భూదేవి మనకు ఆ భూలోకానికి రావడం అనేటటువంటిది, కారణ జన్మురాలిగా రావడానికి కారణం ఏమిటంటే, మనకు ఒక శతకం ఉందమ్మా. మనకు శతక పద్యాలు అనేటటువంటివి భక్తి భావాలు, భక్తి శతకాలను ఒకసారి చూస్తే తెలుస్తుంది. కాసుల పురుషోత్తమ కవి అనేటటువంటి ఆయన అంటారు, ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల వ్యాపకుడన్ననాఖ్యదెచ్చే అంటాడు ఆ కవి. అసలు స్వామికి అఖిల వ్యాపకుడు అనేటటువంటి ఆ కీర్తి ప్రతిష్టలు కలిగించింది భూదేవి అంటారు. అలా పరమాత్మ అనుమతితో తాను నడుము కట్టి భూలోకంలో అవతరించింది. అలా అవతరించిన ఆమె మరి మానవులెవరిని భర్తగా స్వీకరించడం అనేటటువంటిది చెయ్యదు. కాబట్టి శ్రీకృష్ణుణ్ణే పతిగా పొందకోరినటువంటిదే ఈ విష్ణు చిత్తుల వారి ఇంట్లో పెరుగుతూ ఉన్నది. అక్కడ ఏమిటంటే అందరూ భాగవతోత్తములే. ఎప్పుడు చూసినా భాగవతాది పురాణాల పఠనము, దివ్య ప్రబంధాల పఠనము అవన్నీ జరుగుతూ ఉంటే ఆ కృష్ణ పరమాత్మ వైభవం వింటూ కృష్ణుణ్ణే పతిగా పొందాలి అని అనుకోవడంతో అలా తాను ఆ పరమాత్మను పతిగా పొందడం కోసము ద్వాపర యుగంలో, మరి కలియుగంలో సరే ఇలా ఎలా పొందుతారు అంటే దానికి ఒక ప్రేరణ కావాలి కదా. భాగవత కథలలో దశమ స్కంధంలో గోపికలు కృష్ణుణ్ణి పొందడం కోసము కాత్యాయని వ్రతము అనేటటువంటి ఒక వ్రతాన్ని హేమంత ఋతువులోనే, ఈ మార్గశీర్ష మాసం హేమంత ఋతువులో కదా వస్తుంది, హేమంత ఋతువులోనే వాళ్ళందరూ కూడా కాత్యాయని వ్రతం చేసి ఆ కాత్యాయని దేవి అనుగ్రహంతో పరమాత్మను పతిగా పొందడం అనేది జరిగినట్లు భాగవత కథలలో తెలుసుకున్నది. అందుకని ఈమె కూడా అలాంటి ఒక వ్రతాన్ని ఆచరించి పతిగా పొందాలి అనుకున్నది. అయితే మరి కాత్యాయని వ్రతము అని కాకుండా ధనుర్మాస వ్రతం అనేటటువంటి పేరుతో ప్రణవ స్వరూపుడైనటువంటి పరమాత్మనే తనను పొందించాలి అని భావించి తనను తాను ఒక గోపికగా భావించుకున్నది. అచ్చంగా వాళ్ళు ఎలాగైతే పరమాత్మను పొందడానికి పాటుపడ్డారో ఇక్కడ కూడా ధనుర్మాసంలో శ్రీవిల్లిపుత్తూరులో తానున్న కలికాలాన్ని ద్వాపరంగా భావించింది, తనను తాను ఒక గోపికగా భావించుకున్నది. మరి నందగోపుడు ఉండాలి, నందగోపుని భవనం ఉండాలి, రేపల్లె ఉండాలి. ఎలాగా అంటే తానున్న శ్రీవిల్లిపుత్తూరునే ఆ ద్వాపరం నాటి రేపల్లెగా భావించుకున్నది. అక్కడ వటపత్రసాయి వెలిసి ఉన్న కోవెల ఉంది, వటపత్రసాయి కోవెల, వడ పెరుంకోయిల్ అంటారు దాన్ని. అందులో ఉన్నటువంటి వటపత్రసాయిని వడ పెరుంగోయిలుడయా అని అంటారు. ఆ స్వామిని కృష్ణునిగా భావించి అక్కడున్నటువంటి ఆ దేవాలయాన్ని నందగోపుని భవనంగా భావించి వ్రతానికి పూనుకున్నది. మరి గోపికలు మిగిలిన వాళ్ళు ఎలాగా అంటే తన స్నేహితురాళ్ళందరినీ కూడా సాటి గోపికలుగా భావించుకుని వ్రతానికి పూనుకున్నది.